చూస్తున్నారండి మంచిగా చెప్పాలని క్యాబుల్ మీకు ఏదో ఇవ్వనన్నారా? చెప్పండి, నేను ఇప్పిస్తా. రిటైర్మెంట్ డబ్బులు ఆవిడ మాట ఇవ్వండి. అందరికీ నా నమస్కారాలు. మా అత్తగారు చాలా మంచి వాళ్ళండి. మాకు చాలా కష్టాలున్న ఆవిడ ఎన్నంటే ఉండి మాకు చాలా బాగా చూస్తారు, తల్లిలా జాగ్రత్తారండి. ఎంత దూరం జర్నీ చేస్తుంటే బాధపడుతుందని ఈరోజు మాకు తెలుస్తుందండి. ఆవిడైతే నాకు అమ్మ నాన్న అన్నీ ఆవిడేనండి. చాలా బాగా చూస్తారు, రెండు మాటలన్నా తల్లిలాగా ఆదరిస్తారు. ఆడబెట్టు కూడా చాలా మంచిది, ఇద్దరు తల్లిదండ్రుల్లో చక్కగా చూసుకుంటారు. ఎందుకన్నా ఆవిడ గురించి నేనేం చెప్పలేనండి. మిగతా ఈ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత చెప్పండి. రండి. చిన్న కోళ్ళు కానీ కొంచెం పొడిగుంది. ఎప్పుడు పెద్దవాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. చిన్నవాళ్ళు కొంచెం గట్టిగా, చాలా స్ట్రాంగ్గా, చాలా గడిసిగా. ఇవి ఎంత బాగా మాట్లాడతారు చూడండి, ఆవిడని మించి. అందరికీ నమస్కారాలు. ముందుగా మా అత్తయ్య గారంటే చాలా ఇష్టం. వాళ్ళ హెల్త్ ఎప్పుడు బాగోదు, ఒక మైన డ్యూటీకి వెళ్ళిపోతారు ఎంత బాగా పోయినా. ఈరోజు కొంచెం బాగా అనిపిస్తుంది. అమ్మా అమ్మా ఈవిడికి కూడా కొద్దిగా వాటా ఎక్కువ ఇవ్వండి. రండి. కూతురు కూతురు ఉండండి. కూతురు. ఎంతమంది పిల్లలు ఉన్నాయి ఇంట్లో, ఆడపిల్ల లేకపోతే అందం లేదంటారు కదా. అందానికి మరి ఆప్యాయతకి అన్నిటికీ ఆడపిల్లే. పుట్టేటప్పుడు మగపిల్లాడు పుట్టాలని కోరుకుంటారు, పెట్టేటప్పుడు ఆడపిల్లకి పెట్టాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ కోడళ్ళు కూడా నాకు కోడల్లా అనిపించలే, కూతురులాగా అనిపించదు. ఏదొచ్చినాయి 3 వాట. ఓకేనా? రైట్. గౌరవనీయులైన మేడమ్స్కి అందరికీ నమస్కారం అండి. మా అమ్మ కోసం చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకంటే పెద్ద నేను చూసాం కాబట్టి. మీకు డ్యూటీ చేసిన నుంచి తెలుసు, నేను పుట్టిన నుంచి తెలుసు మా అమ్మ సంగతి. మా అమ్మ మా కోసం ఇళ్ళ పనులు చేసింది,